బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుపై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకులో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో 80,000 ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు బీఆర్ఎస్ ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. 10 ఏళ్ల కేసీఆర్ రాక్షస పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనపై గాంధీ భవన్లో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఏదైతే ఫోటో ప్రదర్శన చేశారో, ఒకవైపు బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ చేస్తుంది, మరోవైపు బల్మూరి వెంకట్ ఏదైతే ఈ ప్రదర్శన చేస్తున్నారో, సో దీనికి సంబంధించి అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందని అడిగి తెలుస్తున్నాం. అసలు చెప్పండి, అంటే వాళ్ళు మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు, నిరుద్యోగులను మోసం చేశారు. అసలు వాళ్ళని ఎందుకు నమ్మాలి, ఆలోచన చేయండి. ఈ ముగ్గురికి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డికి డెత్ డిక్లరేషన్ రాయాలి అని చెప్పి కూడా కేటీఆర్ సభలో మాట్లాడుతూ కూడా ఇప్పుడే చెప్పారు. అసలు కేటీఆర్ అనేటువంటి నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా ఒకసారి ఆయన పునరాలోచించుకోవాలి. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఈరోజు కేటీఆర్ సభ పెడితే చాలామంది కూడా ఆ సభలోకి వెళ్ళిపోయి ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. ఆ సభ సక్సెస్ అవుతలేదని చెప్పి తనకి తెలిసి ఏదో మాట్లాడాలని చెప్పి ఈరోజు మాట్లాడుతుండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకులు, ఆత్మహత్యలు, నిరుద్యోగుల గోస, నిరుద్యోగులు స్వయంగా వీడియోలు పెట్టి కేటీఆర్ వల్ల చనిపోతున్నామని చెప్పి బోడా సునీల్ నాయక్ వంటి విద్యార్థులు చనిపోయినారు. ఆ రోజు ఏదైతే హుజరాబాద్లో షబ్బీర్ కానీ, నవీన్ కానీ, శ్రీకాంత్ కానీ, బబ్బర్ చెల్కలో ఏదైతే అసంపల్లి మహేష్ కానీ, చెన్నూరు నియోజకవర్గంలో ఇలా వందలాది మంది విద్యార్థులు చనిపోయినప్పుడు కల్వకుంట్ల తారక రామారావు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ రోజు కూడా స్పందించలే, ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయలే. ఆఖరికి టీజీపీఎస్సీ పరిధిలో కూడా 10th క్లాస్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు 10th, ఎంసెట్, ఇంటర్మీడియట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంతటా కూడా లీకులు చేసి కేవలం టీజీపీఎస్సీ లీక్ అయినప్పుడు 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరు. అంత అయినాక కూడా కనీసం స్పందించి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయలేదు. 10 ఏళ్లలో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటే, అదేవిధంగా ప్రవళికను ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే కూడా దాన్ని వక్రీకరించి చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈరోజు వాళ్ళ అధికారాన్ని కోల్పోయారు కాబట్టి విద్యార్థులను, యువకులను రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము ఈరోజు ఈ సభల పేరుట ఏదైతే ఆస్పిరెంట్స్ లేకున్నా కూడా వాళ్ళు వేదికపై నుండి ఏదైతే తప్పుడుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారో, తెలంగాణలో విద్యార్థులకు కూడా వాస్తవాలు తెలపాలనే ఉద్దేశంతో 10 ఏళ్ల రాక్షస పాలన ఏ విధంగా ఉండే, 2.5 ఏళ్ల కొలువుల జాతర ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా ఉందో చాలా క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు. మీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ ఎక్కడ ఉంది, మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పటివరకు 80,969 ఏదైతే నియామకాలు చేపట్టడం జరిగింది. 30,000 పైచీలకు నియామకాలు అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. చాలా క్లియర్ కట్గా ఏదైతే నోటిఫికేషన్స్ వేసినప్పుడు కానివ్వండి, ఈ నోటిఫికేషన్స్ భర్తీ ప్రక్రియ కానివ్వండి, చాలా క్లియర్గా 80,069 ఉద్యోగాలు కానివ్వండి, అది వివిధ గురుకుల కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, దానితో పాటు వైద్యశాఖ కానివ్వండి, దానితో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా కలిపి ప్రజాపాలన, రెవెన్యూ శాఖలో 4,682 కానివ్వండి, 19 ఉద్యోగ నోటిఫికేషన్లు సీడ్ కార్పొరేషన్లో కానివ్వండి, జెన్కోలో 635 నోటిఫికేషన్లు కానివ్వండి, సింగరేణిలో 441 నోటిఫికేషన్లు కానివ్వండి, గ్రూప్ 1 562 కానివ్వండి, అదేవిధంగా ఏదైతే డిఎస్సిలో ఏదైతే 11,000 డిఎస్సి పోస్టులు కానివ్వండి, ఏ పోస్ట్ 290 కానివ్వండి, ఇలా అనేకమైన పోస్టులు కలిపితే ఇప్పటివరకు 1,20,000 పైచీలకు నియామకాలు కంప్లీట్ అయ్యి అండర్ ప్రాసెస్లో ఉండడం జరిగింది. ఏదైతే వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, అది జియో 46 కానివ్వండి, రిలింక్విష్మెంట్ కానివ్వండి, దానితో పాటు లాంగ్ జంప్ ఇష్యూ కానివ్వండి, 317 కానివ్వండి, ఆ తుగ్లక్ పరిపాలనలో చేసిన తప్పులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తూ ఈ ప్రాసెస్ని కూడా స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా కూడా జీర్ణించుకోలేక ఈరోజు రైతుల అంశాలపైన మాట్లాడితే రైతులు బయటకు వస్తలేరు, మహిళల అంశాలపైన మాట్లాడితే మహిళలు వాళ్ళ పక్షాన్ని వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కావాలని చెప్పి విద్యార్థులను, యువకులను ఎంచుకొని వాళ్ళని రెచ్చగొట్టి, ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా రెచ్చగొట్టి వాళ్ళ బలిదానాలు తీసుకొని 10 ఏళ్ళు వీళ్ళు రాజభోగం అనుభవించారో, మళ్ళీ ఇప్పుడు అదే రకంగా విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం కేటీఆర్ అండ్ కంపెనీ చేస్తుంది. తెలంగాణలో విద్యార్థి లోకానికి కూడా విజ్ఞప్తి చేస్తుంది, ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సిన నియామకాలన్నింటినీ కూడా చేపడతాము, అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తాము. మీరందరూ కూడా ఈ దొంగల ఉచ్చులో పడకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 10 ఏళ్లలో అసలు బీఆర్ఎస్ అసలు ఉద్యోగాలే ఇవ్వలేదని మీరు అంటున్నారా? ఒకవేళ ఇప్పుడు కనుక ఇంకా 2.5 ఏళ్ళు మాత్రమే పాలన మిగిలింది కాంగ్రెస్కి, ఇప్పుడే 80,000 ఇచ్చారు, కానీ 1,00,000, 2 లక్షలు ఇస్తున్నారు. దీనికి బాధ్యతగా, హామీగా ఎవరుంటారు కాంగ్రెస్ పార్టీలో? 100% ఏదైతే వాళ్ళ 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన 1,20,000 ఉద్యోగాలు, అందులో 6,000 ఉద్యోగాలు ఇంకా అండర్ ప్రాసెస్లో ఉండే అని చెప్పి స్వయంగా ఆ రోజు కల్వకుంట్ల తారక రామారావు రిలీజ్ చేసిన శ్వేతపత్రంలోనే చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉండే. నిన్న వాళ్ళు వచ్చి మేము 2,20,000 ఇచ్చినాం, 2,30,000, 10 ఏళ్లలో వాళ్ళ 10 ఏళ్లలో కనీసం ఏదైతే ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇచ్చే సోయి వాళ్ళకి లేకుండే. తప్పనిసరిగా
పెండింగ్లో ఉన్న ఏదైతే అన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీలో యువకులకు ప్రతినిధులుగా మేమున్నాము. తప్పనిసరిగా ఆ బాధ్యతను మేము తీసుకుంటాం. ప్రజాప్రభుత్వం ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తుందని ఒక సంపూర్ణ విశ్వాసం కూడా యువకులకు కల్పిస్తాం. చూసారు కదా, ఏదైతే 2.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సంఖ్య ఒకవైపు చూపించుకుంటూనే మరోవైపు 10 ఏళ్లలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పేపర్ లీకేజీలు కావచ్చు, దానికి ఆత్మహత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవైపు చూసుకుంటూ ఏదైతే బల్మూర్ వెంకట్ గాంధీ భవన్లో ఒక ప్రదర్శన చేశారు. సో అటు బీఆర్ఎస్కి కౌంటర్గానే ఏదైతే యువ సంగ్రామం సభకు కౌంటర్గానే ఇచ్చేశారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారు. ఈ 2.5 ఏళ్ళు కూడా నిరుద్యోగులు వాళ్ళు ఉచ్చులో పడొద్దు, మేము వారికి అండగా ఉంటామని చెప్పి కూడా భరోసా ఇస్తున్నారు. కెమెరామెన్ సీనుతో అజీం, ప్రైమ్ 9 గాంధీ భవన్.